అలాగే ఈ సినిమా గురించి ముందుగా చెప్పాలంటే మా నాన్నగారి గురించి చెప్పాలి. ఏం రత్నం గారు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారికి మన కళ్యాణ్ సార్కి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అది ఏంటి నేను గెస్ట్ చేయలేను. నేను ఎక్కువ మాట్లాడుకోరు, కానీ ఇద్దరికి ఒకరంటే అంత ఇష్టం. ఖుషీలో స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు మాటలు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఒకటి మా నాన్నగారు కళ్యాణ్ గారి ఫ్యానా లేదా కళ్యాణ్ గారు నాన్నగారి ఫ్యానా, నాకు ఇంకా కన్ఫ్యూషన్. ఇద్దరు ఒకరొకరు అంత కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ ఉంటారు. సో బంగారం చేసాం. దాని తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ నాన్నగారు ఇది ఫస్ట్ సినిమా లాగా స్టార్ట్ చేశారు. ఈ సినిమా వెళ్తుంది. ఒకరోజు నేను వచ్చి, నాన్నగారు తమ్ముడికి ఏజ్ అవుతుంది పెళ్లి చేయాలని, ఈ సినిమా తర్వాత నీ ఆపరేషన్ చేసుకోవాలి, ఇది ఈ సినిమా తర్వాత ఏం చేయాలన్నా ఈ సినిమా తర్వాత ఈ సినిమా హిట్ కొట్టే మిగతా స్టెప్ అని, అటు చెన్నై కూడా వెళ్లకుండా ఇక్కడే లాక్ అయిపోయి హైదరాబాద్లో ఉంటూ ఒక కసి అనొచ్చి, కసికి మించి ఇంకా వేరే వర్డ్ లేదు. ఆ వర్డ్ ఏంటంటే మా ఏం రత్నం గారు అంత పోరాటం చేసి ఈ సినిమాని స్ట్రాంగ్గా బిలీవ్ చేసి చేశారు. ఆయన కోసమైనా ఈరోజు స్పెషల్ షోస్ స్క్రీనింగ్ ఫస్ట్ టైం అనుకుంటాను. 500 స్క్రీన్ ఇంకా ఫ్యూ అవర్స్లో సినిమా రిలీజ్ అవబోతుంది. 500 to 600 స్క్రీన్స్ రిలీజ్ అవుతుంది, అన్ని హౌస్ఫుల్స్. సో ఇదన్నిటికీ కారణం ఆయన డెటర్మినేషన్, ఆయన గోల్. ఈ ఏజ్లో కూడా ఇంత పెద్ద సినిమా చేయడం ఆయన డ్రీమ్ మిషన్. సో నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. ఎస్పెషల్లీ ఈ సినిమా క్లైమాక్స్కి సడన్గా డిజైన్ చేసినప్పుడు ఒక పెద్ద బడ్జెట్ అవసరమైంది. అంత పెద్ద బడ్జెట్ ఎలా ఒప్పించాలని అనుకునే